హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతానైతే అండ్ నిన్న వచ్చేసి ఇంక ఇక్కడ మన నైట్ అయితే నిన్న నైట్ అయితే ఏం చేసిన అంటే మంచిగా దద్దోజనం చేయమన్నది అనమాట. స్వీట్ అయితే దద్దోజనం చేయి మమ్మీ, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా అంటే ప్రసాదాల కింద చేస్తాం కదా దద్దోజనం, ఆ దద్దోజనం చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇక సరే అని చెప్పేసి ఏమో మళ్ళీ ఏం కర్రీ కూడా లేదు, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెరుగు అయితే ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ ఇంకొకటి సగంది ఇంకొకటి చిన్నది, పెద్దది చిన్నది ఇంకోటి తెప్పించాను అనమాట. తెప్పించేసి ఇంకా అడిగింది కదా అని చెప్పేసి దద్దోజనం అయితే చేశానన్నమాట. ఫస్ట్ అయితే అన్నం అయితే మంచిగా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్నాక తర్వాత అన్నంలో మళ్ళీ ఆ అన్నంలోనే పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి. పోపు అంటే ఎట్లా, కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, అదే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా మిరియం, పెప్పర్ పౌడర్ అండ్ ఇంకోటి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు మొత్తం వేసేసుకొని ఇంకా ఈ పోపు ఇందులో పోసేసుకుంటే పరమాన్నం అయితే దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఏ దేవునికైనా ప్రసాదం ఇది చాలా ఇష్టం అండి. అట్లా చేసుకొని ఏ దేవునికైనా పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత అయితే ఇంక ఇక్కడ నేను నా పేనం పోయిందని చెప్పేసిన కదా, అయితే ఇంకా అది పోయిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా అది మళ్ళీ ట్రై చేస్తా అబ్బా నాకు అది ప్రస్తుతం వీడియో తీయనుంటుంది బాగుండేది. ఇంకా పెద్ద టార్చర్ అయిపోయింది అదైతే నాకు అసలే వస్తలేదన్నమాట. ఎంత దాంతో ఇట్లా అన్నా కానీ వస్తలేదు అసలు. ఇంకా దాన్ని కోపం వచ్చేసి సగం దోశ వచ్చింది, సగం దోశ రాలేదు. ఇంకా ట్యాప్ కింద పెట్టేసి ఇంకా సింకులు అయితే పెట్టేసిన. ఇంకా నానినాక ఎట్లాగో వస్తుంది కదా అని చెప్పేసి సింకులు అయితే పెట్టేసిన అనమాట. ఇక తర్వాత ఇంకా నానినాక తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసినాను. క్లీన్ చేయకపోతే మళ్ళీ అట్లే ఉండిపోతుంది. ఈ దాంతో కొద్దిసేపు ఉద్యోగం మన కొద్దిసేపు అయితే దాంతో పోరాడిన వస్తాయేమో దోశలు అని చెప్పేసి, రాలేదు. మళ్ళీ ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ పిల్లలు టిఫిన్ లేకపోతే మళ్ళీ తొందర ఆకలి అంటారు అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసిన అనమాట. గుంట పొంగనాలు అయితే ఇంకా గుంట పొంగనాలు చేసేసి ఇంకా పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పు, ఆలుగడ్డ, టమాటా ఇంకా అది వండేసిన కదా, ఇంకా అదైతే మంచిగా అందులో పెట్టేసుకొని తింటే బాగానే ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా అవి తినేసినాక తర్వాత అయితే ఇంకా చాయ్ అయితే తాగేసిన అనమాట. మామూలుగా ఉబ్బరియట్లేదు. ఇంకా ముఖం అప్పుడే వాష్ చేసుకొని వచ్చిన అనమాట. ఇది ఈవినింగ్ వాష్ చేసుకున్న ముఖం అయితే. బొట్టుపిల్ల అయితే ఉంది నాకు, బొట్టుపిల్ల లేదనుకోకండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎప్పుడైతే ఫ్యాన్ ఆఫ్ చేస్తా కదా మస్తు ఉబ్బరిస్తుంది, ఇంకా ఘోరంగా ఉబ్బరిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చిన. కొద్దిగా చల్ల గాలి అయితే వస్తుంది బయట. తర్వాత ఇంకా ఇది పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి మొన్న చేసిన కదా మన మైసూర్ బోండా, సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసిన నేను. అబ్బాయి ఎంత బాగా వచ్చినాయి అంటే సేమ్ మొత్తం అవే అట్నే వచ్చినాయి అన్నమాట. అదే విధంగా వచ్చినాయి. ఇంకా అట్నే చేసేసిన, మొన్న చేసినట్టే మళ్ళీ చేసిన అనమాట. సేమ్ అదే విధంగా వచ్చినాయి. ఇంకా అక్కడైతే మన మైసూర్ బొండాలు అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇవి తీసేసినాక తర్వాత మళ్ళీ చిన్న పునుగులు కావాలంట అని చెప్పేసి మళ్ళీ చిన్ని పునుగులు అయితే వేసేసి అయితే చూసారు కదా. ఇంకా వీడియోకి ఎడిటింగ్ చేసేటప్పుడు నా ఫేస్ చూపెడదామని చెప్పేదాను, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇది ఫస్ట్ ఎడిటింగ్ చేస్తున్నాను నేనైతే. చూడండి ఎంత ఉబ్బరిస్తుందో, మామూలుగా ఉబ్బరించట్లేదు అన్నమాట. మస్తు. అండ్ మీ సైడ్ కూడా ఇట్నే ఉందా? ఈ వీడియోలు చూసేవాళ్ళు మీ సైడ్ కూడా ఇట్నే ఉందా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. చూడండి చెమటలు ఎట్లా పడుతుంది, అసలు చెమట అనేదే రాదు. అసలు చూడండి ఎట్లా ఉబ్బరిస్తుంది అన్నమాట, అట్లా ఉబ్బరిస్తుంది, మామూలుగా కాదు. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అబ్బా. అయితే దోశల పేనం ఖరాబ్ అయిందని చెప్పాను కదా, ఇంకా అది ఖరాబ్ అయితే ఏం చేసిన అంటే ఇంకా అది పక్కకు పెట్టేసి అది గుంట పొంగనాలు ఉన్నది కదా, గుంట పొంగనాలు ఏం చేసిన అంటే గుంట పొంగనాలు వేద్దామని చెప్పేసి గుంట పొంగనాలు అయితే చేసిన. మీరు చూసే ఉంటారు ఇప్పుడు ముందు వీడియోలో.
ఇంకా గుంట పొంగనాలు చేసేసి ఇంకా అందులోకైతే అండ్ పప్పు ఉండే అనమాట. పప్పు వేసిండిని నేను ఆలుగడ్డను పెసరపప్పు వేసిన నిన్నటి వీడియోలో చూస్తుంటారు మీరు. అయితే ఇంకా అది పెట్టేసుకొని తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే. తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం మమ్మీ ఏదో ఒకటి స్నాక్ చేయమని చెప్పేసి పిల్లలంటే మళ్ళీ ఇంకా మైదాపిండి మార్నింగే నానబెట్టేసిన, పిల్లలు ఇట్లా అడుగుతారని చెప్పేసి నానబెట్టేసి పక్కకైతే పెట్టేసిన. దాన్ని మంచిగా మైసూర్ బొండ లెక్క చేసేసి ఇంకా అందులోకి అయితే పల్లి చట్నీ చేసేసి వాళ్ళకి పిల్లలకైతే ఇచ్చేసిన పెట్టేసిన అనమాట. అండ్ ఇంకా చూడండి ఇంకా నా వల్ల రావట్లేదు. అండ్ మార్నింగే ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఇంకా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి చూడడానికైతే. అండ్ కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.